ఐస్, అండర్ ఐస్ హాలోయింగ్, తర్వాత అండర్ ఐస్ డార్క్నెస్ చాలా కామన్గా చూసే ప్రాబ్లం ఏముంది యంగ్స్టర్స్లో. ఇది ఎందువల్ల వస్తుందంటే మీరు స్క్రీన్ టైం ఎక్కువ అవడం వల్ల ఐస్ స్ట్రెయిన్ అయిపోయి దెల్ బికమ్ లైఫ్లెస్. దాంతోపాటు డార్క్ సర్కిల్స్, తర్వాత అండర్ ఐ హాలోనెస్ ఉండి ఆ ఏరియా అంతా టైర్డ్గా ఏజ్గా కనబడతారు. చాలా కామన్ ప్రాబ్లం ఇది. సో ఇది ఇనిషియల్గా మనం చాలా వరకు లైఫ్ స్టైల్తో మనం కవర్ చేసుకోవచ్చు. గుడ్ స్లీప్, తర్వాత గుడ్ న్యూట్రిషన్, తర్వాత ఎనీమియా ఉంటే కరెక్ట్ చేసుకోవాలి. దాంతోపాటు కొన్నిసార్లు బ్లూ లైట్ ఫిల్టర్స్, అంటే కనుక స్క్రీన్ టైం ఎక్కువ ఉంటే స్క్రీన్ టైం తగ్గించుకొని చేస్తే మనకు చాలా వరకు కొన్ని రకాల క్రీమ్స్తోని మనం ఒక 40-50% వరకు మనం కరెక్ట్ చేయగలుగుతాం. అది కాకుండా అది చేసిన తర్వాత కూడా ఇంప్రూవ్మెంట్ లేకపోతే మనం వీ కెన్ గో ఫర్ PRP. మనం బ్లడ్లోంచే కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ తీసుకొని దాన్ని ఇంజెక్ట్ చేస్తాం. తర్వాత కొన్ని రకాల కొలాజన్ బిల్డింగ్ ఇంజెక్షన్స్ ఉన్నాయి ఐస్ కింద, అవి కూడా ట్రై చేసుకోవచ్చు. కొంతమందిలో బాగా డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో మనం కొన్నిసార్లు ఫిల్లర్స్ కూడా ఇస్తాం ఐస్లో. అంటే జనరల్గా ఇదంతా కూడా 20 to 30 years మధ్యలో. 35-40 years వాళ్ళు కనుక ఇదే ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఫిల్లర్స్ అనేది ఇనిషియల్ కొంచెం అగ్రెసివ్గా ఇస్తాము. దాంతోపాటు ఈ స్కిన్ లైట్నింగ్ ట్రీట్మెంట్స్ లేజర్స్తోని, PRPతోని, తర్వాత కొన్ని క్రీమ్స్తోని, ఇలాంటివన్నీ కూడా మనం కాంబినేషన్గా ఇస్తాం. సో ఐస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం మనిషి చూడంగానే మీరు ఎంత యాక్టివ్ ఉన్నా వాటి వల్ల ఆ టైర్డ్నెస్, వీక్నెస్, కొంచెం డల్ అపియరెన్స్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఉంటే మనకు ఖచ్చితంగా మీరు స్లీప్ టైం ఇంక్రీజ్ చేసుకోండి, స్క్రీన్ టైం తగ్గించుకోవాలి, న్యూట్రిషన్ కరెక్ట్ బ్యాలెన్స్ ఉంటే చాలా వరకు కరెక్ట్ అయిపోతే. కొన్నిసార్లు అండర్ ఐ క్రీమ్స్ కూడా కనుక దాంతోపాటు తీసుకుంటే 50-60% ప్రాబ్లం కరెక్ట్ అయిపోతుంది. ఇవన్నీ కూడా చేసినా తగ్గపోతే కన్సల్ట్ ఒకసారి మన రీడిఫైన్ కస్టమర్ కేర్ కానీ లేదంటే మీ నియరెస్ట్ డర్మటాలజిస్ట్ కానీ కన్సల్ట్ అయితే మీకు మనం చెప్పిన ఈ వన్ ఆఫ్ ద సొల్యూషన్స్లో మీకు ఏది సూటబుల్లో చూసి మీకు దేని సజెస్ట్ చేయం.